మీరు చూస్తున్న ఈ ఫోటోలో చింపిరి జుట్టుతో కనిపిస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్ నిన్న మొన్నటి వరకు స్టార్ హీరోయిన్ గా తెలుగులో నటించారు. అనేక సినిమాల్లో మంచి పాత్రల్లో నటించి తెలుగువారు గర్వపడేలా చేశారు. ఇప్పుడు అమెరికాలో క్లాస్ డాన్స్ టీచర్ గా సెటిల్ అయ్యారు. ఈ సినిమా 1992లో వచ్చిన భద్రం కొడుకో. ఈ సినిమాకు గాను ఉత్తమ బాలల చిత్రంగా అవార్డు వచ్చింది. అలాగే ఈ సినిమాలో నటించిన ఆ చిన్నారికి సైతం బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డు రావడం విశేషం. బాల కార్మికులు అనే అంశం ఇతివృత్తంగా చేసుకుని తీసిన భద్రం కొడుకో సినిమా విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. ఇంతకీ ఈ సినిమాలో నటించింది ఎవరా అనుకుంటున్నారా? అయితే చూడండి, ఆమె ఎవరో కాదు, లయ. భద్రం కొడుకో సినిమాతో లయ బాలనటిగా ఎంట్రీ ఇచ్చారు. లయ ఈ పేరు గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. ఎన్నో హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు లయ సుపరిచితమే. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన లయ తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసిన హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ సినిమాల్లో కనిపించిన లయ శివాజీ నటించిన బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం సినిమాలో చివరగా చిన్న అతిథి పాత్రలో కనిపించారు. ప్రేమించు, మనోహరం, స్వయంవరం లాంటి సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న లయ ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించారు. అయితే ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమకు దూరం అవుతూ వచ్చారు. కారణం కొత్త హీరోయిన్లు రావటం, ఎక్స్పోజింగ్ ఎక్కువ అవ్వడంతో ఇక లయ సినిమాలు చేయడమే మానేసుకున్నారు. మొన్నటి హీరోయిన్ లయ అనగానే మనకు గుర్తుకొచ్చే సినిమా ప్రేమించు. ఆ సినిమాలో అంధురాలి పాత్రలో ఆమె నటన నిజంగా అద్భుతమనే చెప్పాలి. తెలుగులో పరభాష హీరోయిన్లు పెరిగిపోయి రాజ్యం వెళుతున్న సమయంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి లయ అని చెప్పాలి. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకి వీడ్కోలు చెప్పిన ఆమె ఇప్పుడు మళ్లీ తెలుగు తెర మీదకు రవితేజ సినిమాలో నటించారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన చిత్రం అమర్ అక్బర్ ఆంథోనీ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. లయకిది రెండో ఇన్నింగ్స్ అయితే ఆమె కూతురు శ్లోకాకి మొదటి ఇన్నింగ్స్. లయ కూతురు శ్లోక కూడా ఈ సినిమాతో టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా తెరంగేట్రం చేసింది. లయ పెళ్లైన తర్వాత అమెరికాలోనే సెటిల్ అయింది. ఇక అమర్ అక్బర్ ఆంథోనీ సినిమా షూటింగ్ కూడా ఎక్కువ భాగం అక్కడే జరుపుకుంది. దాంతో ఈ సినిమాలో నటించేందుకు లయ ఒప్పుకుందని టాక్. మరి వేరే సినిమా అవకాశాలు వస్తే ఒప్పుకుంటారా లేదా అనేది తెలియదు.